నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిషపరంగా ఎటువంటి సమస్యలున్నా మీకు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మ. అలాగే జాతకపరంగా మనిషికి అన్ని బాగున్నా కానీ ఇంట్లో ఎందుకో ఒక్కొక్కసారి ప్రశాంతత అనేది దొరకకుండా ఉంటుందండి. దానికి ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణ ఇల్లు అనేసరికి ఇంట్లో నలుగురు కనబడతారండి. ఇంట్లో ఒక వ్యక్తి యొక్క జాతకం ఉంటూ కాకుండా నలుగురు జాతకాలు ఉంటాయన్నమాట. అంటే భార్య, భర్త, పిల్లలు నలుగురు ఉన్నారనుకోండి, వీళ్ళందరి యొక్క జాతకాలు పరిశీలించడం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంటికి ద్వారం, ముఖద్వారం అని అంటాం కదండి, దానికి ద్వార పూజ అంటారన్నమాట. అంటే ఆ ముఖద్వారానికి చక్కగా పూజ చేసి ఒక్కసారి శ్రీచక్రార్చన కానీ, అదేవిధంగా ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కానీ, అర్చన కానీ, ఆవరణ అర్చన అంటారన్నమాట. ఆవరణము అంటే నవావరణ అంటారన్నమాట. ఇటువంటి ఆవరణ అర్చన కానీ ఈ రెండింటిలో ఏదో ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దీని ప్రభావం ఏంటంటే ఇంట్లో అన్ని శుభాలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మనం చూడండి, ఇంట్లో అందరి జాతకాలు బాగున్నాయి, శర్మ గారు చెప్పారు బ్రహ్మాండంగా. ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, కానీ ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏ పని చేయలేకపోతున్నాము, ఇంట్లో ఏవి సమయంగా జరగట్లేదు, ప్రశాంతత లేదు అని అంటుంటారు అన్నమాట చాలామంది. సో దీనికి ఏంటంటే ఇటువంటి ద్వారం, ముఖద్వారానికి ప్రత్యేకమైన పూజ చేయడం. కనీసం సంవత్సరానికి ఒకసారైనా మనం వాస్తుపరంగా ఏ ద్వారం అయితే పెట్టామో ముఖద్వారంగా, ఆ ముఖద్వారానికి ద్వార పూజ అని పూజ చేసి ఒక చిన్న పూజ, ద్వార పూజ చేసుకున్నది ఒక వ్రతాన్ని కానీ ఏదైనా చేసుకోవడం వల్ల ఏంటంటే దాని యొక్క ప్రభావం, పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇది మన సాంప్రదాయాల్లో చెప్పిన విషయమే కాబట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఫలితాలు కూడా బాగుంటాయి. ఒక్కొక్కసారి ఏంటి మేము దొరకపోవచ్చు, ఫోన్లో మేము లైన్ కలవకపోవచ్చు, అయినప్పటికీ ఇటువంటిది ఎవరైనా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న పండితులను పిలిపించి ఈ విధంగా చేస్తూ ఉట్టి ద్వార పూజ కాకుండా దాంతోపాటు ఒక వ్రతం ఏదో ఒకటి చేయడం అవసరం అన్నమాట. ఈ రెండింటి కలిపి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చెప్పుకెళ్తామండి. అలాగేనండి. ఇవాళ మనకు ముందుగా శేఖర్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శేఖర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి? 31/12/89. 12/89. టైమింగ్ అండి? అవును, సాయంత్రం 5:30 అండి. ప్లేస్ అండి? తాడేపల్లి గూడెం అండి. సమస్య ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అంటే బీటెక్ అయిపోయిందండి, జాబ్స్ ట్రై చేస్తున్నాం కానీ ఏమీ రావట్లేదు. ఎందుకండి అసలు గవర్నమెంట్ జాబ్ చేయాలన్న పొజిషన్ ఉంది. తప్పకుండా అండి, శర్మగా తెలియజేస్తారు. అయ్యా, మీ అబ్బాయిది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందండి. ధనిష్ఠా నక్షత్రం మకర రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మిథున లగ్నం అయింది. లగ్నంలో గురు ప్రభావం, ధనస్థానంలో కేతు యొక్క ప్రభావం బాగా కనబడుతుందండి. ఇక్కడ ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్స్థానము, విద్యాస్థానము. ధనము అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఏదో ఒక ఉద్యోగం చేస్తే పిల్లవాడికి స్థిరత్వం వచ్చేదన్నమాట. అదేవిధంగా రాజ్యాధిపతి గురుడు కూడా లగ్నంలో ఉన్నాడనమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ధనస్థానంలో కేతు అనే గ్రహం ఉండి కొంచెం ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళా అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నమాట. అంటే గణపతి ఆరాధన నిత్యం చేయమని చెప్పండి. ఈ గణపతి ఆరాధన అనేసరికి ఇక్కడ ఎన్నో రకాల గణపతులు ఉన్నాయి. మనకి ఏంటంటే మహాగణపతి మంత్రం ఉంటుంది, లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది, క్షిప్రప్రసాద్ గణపతి మంత్రం ఉంటుంది. ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని ఒక సంఖ్యా పరిణామం తీసుకొని, అంటే ఒక సంఖ్య అనేది ఒక 9,000 సార్లు కానీ, ఒక 18,000 సార్లు కానీ, ఒక 27,000 సార్లు కానీ, ఇలా ఏదో ఒక సంఖ్య అనుకుని మనస్ఫూర్తిగా ఒక ధ్యాన రూపైన ఆ మంత్రాన్ని ఇన్ని వారం రోజుల్లో చేయాలనుకుని ఏదో ఒక పద్ధతిలో అనుకుని ఒక దీక్ష రూపంలో చేయడానికి ప్రయత్నం చేయమనండి. ఒకసారి చేసిన తర్వాత అందులో పదవంతు హోమము సమారాధన చేయించి చక్కగా ఆ హోమం చేసిన ధునితోని తను నిత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దీని గణపతి యొక్క ప్రభావం వలన ఆయన జీవితంలో అన్ని సవ్యంగా జరిగే అవకాశం ఉందన్నమాట. తర్వాత దీనికి లగ్నంలో గురుడు ఉండాలంటే కొంతవరకు యోగం ఇచ్చినప్పటికీ సంపూర్ణ యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయించండి. ఈ రెండింటి ప్రభావంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అరుణ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారండి. అరుణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. మా అమ్మాయి కోసం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. మా అమ్మాయిది 17 మే చెప్పండి. 1994. 94 17/5/95. ప్లేస్ ప్లేస్ చెప్పండి. విజయనగరం. సమస్య ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? అమ్మాయి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు ఎలాగ ఉంటుంది? విదేశీ యోగం ఎంతున్నదా? ఇప్పుడు చదువుతున్నది. ఏం చదువుతామా? ఇప్పుడు ఏం చదువుతున్నారండి మీ అమ్మాయి? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఓకే అండి, తప్పకుండా శర్మగా తెలియజేస్తారు. మా అమ్మాయిది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూస్తే తులా లగ్నం అయింది.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం కేతు మహాదశ నడుస్తుంది. ఈ కేతు మహాదశలో కూడా శని యొక్క పీడనం కనబడుతుందమ్మా. ఇది 2013 ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు ఉంది. సెప్టెంబర్ తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉందమ్మా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బుధుడికి సంబంధించిన మేధస్సు పెంచుకోవడానికి, చక్కగా మంచి స్థానానికి వెళ్ళడానికి బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం నిత్య పారాయణం చేసుకోవడం, రోజుకు ఒకసారి చదవడం కానీ వినడం కానీ ప్రయత్నం చేయమనండి. దీంతోపాటు గరుడు పచ్చాన రత్నం ఉంటున్నామా, ఈ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం ఒక 3 క్యారెట్స్ రత్నం అయినా పెట్టడం ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉన్నది చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ కుమారి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. కుమారి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి గురువు గారు. చెప్పండి అమ్మ. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. చెప్పండి. గోపాల భట్ల నరేష్ కుమార్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కోరాపుట్లో జన్మస్థలం అండి. ఓకే అండి. 14/11/82 అండి. 14/11/82. టైమింగ్ అండి? 82. టైం 12:25 మధ్యాహ్నం అండి. ఓకే అండి. ప్లేస్ ఓకే చెప్పారు. సమస్య ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అయ్యి 6 years అయిందండి. సంతానం లేదు. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. నమస్కారం అమ్మ. ఇక్కడ అబ్బాయిది ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే స్వాతి నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా మనం చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ మకర లగ్నం అయిందమ్మా. అయితే సంతాన విషయంకి వచ్చినప్పుడు అంటే భార్యాభర్తలు ఇద్దరి యొక్క జాతకాన్ని పరిశీలించి ఆ తర్వాత సంతాన దోషం ఏమైనా ఉందామని ఇద్దరు జాతకంలో చూసుకున్న తర్వాత చెప్పడం అనేది సమంజసంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి పర్సనల్గా కాంటాక్ట్ చేయగలిగితే ఈ వివరంగా చెప్పడానికి అవకాశం ఉంది. ప్రస్తుత జాతకరీత్యా చూసుకున్నప్పుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మాత్రము కొంత బలహీన స్థితిలోనే కనబడుతుంది ఇక్కడ జాతకంలో కూడాను. అంచేత మీరు ఏం చేయాలంటే ఈ అబ్బాయి విషయానికి చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత నర్వస్ సిస్టమ్కి బలహీన స్థితి కనబడుతుంది బాగాను. అంచేత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నం పెట్టించి నిత్యము ఈయన చేయవలసిన గోసేవ చేయడానికి ప్రయత్నం చేయమనండి. గోసేవ ఎప్పుడైతే చేసుకుంటామో పితృ మాతృ దోషాలు ఏమైనా కొంచెం ఉన్నాయి అంటే జాతకరీత్యా అవి నిర్మూలన జరిగే అవకాశం ఉంది. ఇంకా సంతాన విషయానికి వచ్చినప్పుడు ఏమంటే 2009 నుండి ఇక్కడ శని మహాదశ నడుస్తున్నప్పటికీ అందులో అంతర్దశ ప్రస్తుతానికి బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు నపుంసకుడు అంటామట. సంతానాన్ని ఇచ్చేవాడు కాదు బుధుడు. బుధుడు వ్యాపారవేత్త, మంచి మేధస్సు ఇస్తాడే కానీ అటు మగ ఆడా కానీ మధ్యస్థితిలో ఉన్న గ్రహం అని చెప్తామట. సో ఆయనకే ఆ స్థితి ఉన్నప్పుడు ఆయనకు మన సంతానం ఇచ్చే యోగం ఉండదు కాబట్టి ఆ గ్రహం యొక్క అంతర్దశ నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి సంతాన యోగం అయితే కనిపించట్లేదు. ఇది సుమారుగా 2014 జనవరి తర్వాత కనబడుతుంది. ఏదైనప్పటికీ ఆవిడ అంటే ఇద్దరి యొక్క జాతకాలు చూసి పరిశీలించిన తర్వాత కానీ ఆ విషయం చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ మాత్రం ఈయన బుధుడు సంబంధించిన పచ్చాను మాత్రం పెట్టుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మెడికల్ అస్ట్రాలజీ ఏం చెప్తుందంటే నర్వస్ సిస్టంలో ఏదో ఇబ్బంది ఉందని చెప్తుంది కాబట్టి దానికి బలహీనతని కొంచెం బలోపేతం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సంతోష్ గారు హుజూర్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. సంతోష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 17/2/1987. టైమింగ్ అండి? ఉదయం 4:30 4:30 టైం. ప్లేస్ అండి? నల్గొండ అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా నాకు? ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి వేరే దాంట్లో చేస్తానండి. ప్రైవేట్ జాబ్ అండి? ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఓకే, కూడా ఇప్పుడు మానేశాను. ఓకే, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారండి. అయ్యా మీరు ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందండి. ఉత్తరా నక్షత్రం కన్యా రాశి. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ ధను లగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం 2004 నుండి రాహుమార దశ నడుస్తుంది. ఈ రాహుమార దశలో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ మనకు అనుకున్నట్టు రాజ్యాధిపతి అయినటువంటి స్థితిగతులు మనం చూసుకున్న దాన్ని బట్టి మనం ఏంటంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ రాజ్యంలో చూసే చంద్రకేతుల యొక్క ప్రభావం, రాజ్యాధిపతి బుధుడు బలహీనంగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఒక స్థిరమైన ఉద్యోగం కూడా మీకు సెటిల్గా అవ్వాలంటే మీ మానసిక ఒత్తిడి కూడా కొంచెం బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ గణపతి ఆరాధన చేయండి, ఫలితాలు బాగుంటాయి. అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం మాత్రం కొంచెం తక్కువగానే ఉంది. ప్రస్తుతానికి రాహులో ఉన్న బుధుడు వెళ్ళిన తర్వాత సుమారుగా 2015 నవంబర్ తర్వాత స్థిరత్వం ఏర్పడుతుంది మీ జీవితం చెప్పవచ్చు. దీనికి ఏంటంటే కెంపును ఒక రత్నం పెట్టుకోవడం అని అంటే కొంచెం స్థిరంగా కన్సిస్టెంట్గా ఉద్యోగాలు మారకుండా ఉండే ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. రవికుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 069/1970. 6/9/1971. టైమింగ్ అండి? టైమింగ్ 9:10 మేడం మార్నింగ్. ఓకే, ప్లేస్ అండి?
ప్లేస్ మన మిర్యాలు కూడా మిర్యాలు కూడా. సమస్య ఏంటంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఉద్యోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం నేను చేసి ఖాళీగా ఉన్నాను రీసెంట్గా. ఓకే అండి, తప్పకుండా. ఏమి ఇక్కడ ఉత్తరాభాద నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి కేతు మహాదశ నడుస్తోందండి. ఈ కేతు మహాదశలో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఇది 2013 ఆగస్టు వరకు ఉందన్నమాట. సో ఈ ఆగస్టు తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే బుధుడు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు. సో ఈ రెండింటి ప్రభావం అనేది మీకు ఆగస్టు నుండి కనబడుతుంది. అయితే ఈ లగ్నానికి కొంత బలం కూడా పెంచడం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యంలో కేతు ఉండడం కమ్యూనికేషన్ రంగంలో పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆ కేతు అనేవాడు ఏం చేస్తాడంటే కేతు మహాదశ వెళ్ళే లోపలే మీకు స్థిరత్వం ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో లగ్న బలం పెంచడం చాలా అవసరం. అంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలి చాలా బాగా. దీనికి ఏంటంటే మీరు ప్రత్యేకించి అంటే శనికి సంబంధించిన మయూర నీలమైన రత్నాన్ని మధ్యవేలు పెట్టడండి. ఈ తులా లగ్నానికి శని విపరీత రాజయోగారు కూడా చాలామంది అంటుంటారు ఏంటంటే శనికి నీలం అనేది పడుతుందా పడదా, ఒకవేళ పడకపోతే ఇబ్బంది కలుగుతుంది అంటారు. కానీ మీ జాతకానికి మాత్రం అటువంటి సమస్య ఏమీ లేదు. చక్కగా వెండిలో చేయించుకొని శనివారం నాడు చూసుకొని శనివారం సమయంలో ఈ రత్నధారణ చేయండి. అది కాకుండా ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరాధన చేయండి. సంకట విమోచన చేసే ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో ఈ రెండింటి ప్రభావం ఆగస్టు తర్వాత మంచి స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ లీలావతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. లీలావతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, మా బ్రదర్ గురించి. నమస్తే అండి, చెప్పండి మీ బ్రదర్ది డేట్ ఆఫ్ బర్త్ అండి? అక్టోబర్ 4, 1979. 1979. అవును. టైమింగ్ అండి? 12:30 ఆఫ్టర్నూన్. 12:30 ఆఫ్టర్నూన్. ప్లేస్ అండి? హైదరాబాద్. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ బాగా డిలే అయిందండి, ఎప్పటివరకు అవుతుంది అని. ఓకే, తప్పకుండా అండి, ఏమైనా దోషాలు ఉన్నాయా? తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. మీ బ్రదర్ ఇక్కడ పూర్వాభాద నక్షత్రం అయిందమ్మా, కుంభరాశి అయింది. లగ్నం కూడా మనం చూసుకుంటే ఇక్కడ ధను లగ్నం అయిందమ్మా. ఇక మ్యారేజ్ సంబంధించి దోషాలు ఏమిటంటే అష్టంలో కుజుడే మహాదోషం అమ్మ. ఈ లగ్నానికి అష్టంలో కుజుడు అంటే కర్కాటకంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడనమాట. కుజుడు అష్టమ స్థానము ఆయుష్ స్థానము అంటారు. ఒకవేళ ఈ జాతకం చూడగానే మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే వివాహానికి వెంటనే తొందరపడరు, ఆడపిల్లి వారు ఎవరు తొందరపడరు అనమాట. కారణం ఏంటంటే అష్టమ దోషం ఉంది కాబట్టి ఏం చేద్దాం అంటే జాతకం చూడగానే వెంటనే వెనక తిప్పి పంపిస్తారన్నమాట. ఈ విధంగా చేసే అవకాశం ఉంది. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ గురు బలం కూడా కొంచెం తక్కువగానే కనబడుతుంది. శని రాహులతో కలిసి బలహీనపడి ఉండడం, శుక్ర రవిలు కలిసి ఉండడం, ఇక్కడ శుక్రమూఢ్యంలో పుట్టడం వలన శుక్రమూఢ్యంలో పుట్టిన వాడికి అంటే కొంతవరకు సుఖమైన జీవితం ఉండదు. తర్వాత అంటే శుక్ర కణాలు కొంత బలహీనపడి ఉంటాయని చెప్తుంటామన్నమాట. ఇవన్నీ కొన్ని దోషాలు బాగా కనబడుతున్నాయమ్మా. దీని ప్రభావంలో కొంతవరకు అక్కడ వివాహానికి కొంచెం డిలే అయిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా దీనికి ప్రత్యేకమైన రెమెడీ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే 2008 నుండి బుధుడు యొక్క మహర్దశ, అందులో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం కనబడుతుంది. సుమారుగా 2014 మే లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే మొట్టమొదటి చేయవలసిన అంటే ఇక్కడ రవి బలం పెంచడం చాలా అవసరం. ఆడపిల్లలకి పుట్టినింటి నుండి మెట్టింటికి వెళ్ళడం ఒక స్టేటస్ అంటే, మగవాడికి బ్రహ్మచారిగా ఉన్నవాడు గృహస్థుడు అవడం కూడా ఒక స్టేటస్గా ఇంత ముందు పూర్వకాలంలో మన జ్యోతిశాస్త్రం చెప్తుండేమాట. ఇప్పుడైతే వేరే పనులు చేస్తుంటారు మగపిల్లవాళ్ళని, ఆడపిల్లవాళ్ళు ఏంటంటే పుట్టినింటి నుండి ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగంలో మంచి పొజిషన్ వచ్చిన తర్వాత పెళ్ళికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు. కానీ స్టేటస్ అనేది అంటే మెట్టినింటికి వెళ్ళడం అన్నమాట. అదేవిధంగా ఈయన గృహస్థుడిగా అవ్వడానికి ఈ రవి అనేవాడు మంచి స్టేటస్ ఇస్తాడు ఈ లగ్నానికి అనమాట. సో రవి సంబంధించిన కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతో కనకపుష్యరాగమైన రత్నం కూడా. గురుడు ఏంటంటే జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా ఆ దోషాన్ని నిర్మూలన చేసేవాడు ఎవరంటే గురుగ్రహం అన్నమాట. ఎందుకంటే శుభమైన గ్రహం కాబట్టి ఆ శుభమైన గ్రహం యొక్క శుభమైన దృష్టిని పడడానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా కనకపుష్యరాగమైన రత్నాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది చూపుడు వేలు పెట్టుకోవడం, అదేవిధంగా కెంపున రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకుని గురు మంత్ర సాధన అంటే గురువు అంటే అన్నిటికన్నా ఆదిత్య గురువు అయినట్టు మీద దక్షిణామూర్తి స్తోత్రం నిత్యపారాయణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ మూడేడు ప్రభావంలో 2014 మే లోపల జరిగే అవకాశం ఉంది. ఇంకా చిన్న రెమెడీస్ చేయవలసి ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా మా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాం కాబట్టి ఫోన్లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వివరంగా మీకు అన్ని చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అన్నపూర్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. అన్నపూర్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి స్వామిజీ గారికి. చెప్పండమ్మా. చెప్పండి. పాప కూడా కాలేదా అనుకుంటున్నాండి. పాపది డేట్ ఆఫ్ బర్త్ 23/3/86 అండి. 23/3/86. ఈవినింగ్ 4:44 అండి. 4:44. ప్లేస్ అండి? ఏంటండి? ప్లేస్ వైజాగ్. వైజాగ్. ఈ సమస్య ఏంటంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తనకి మ్యారేజ్ అయిందండి, 2 బాబులు. తర్వాత ఇప్పుడు హెల్త్ బాగాలేదు. తర్వాత భార్యాభర్తల మధ్య మనం గొడవలు, మనశ్శాంతి లేకుండా ఉన్నదండి. గురుగారు ఏమిటి చెప్తాను. తప్పకుండా అండి.
అమ్మ మీ అమ్మాయిది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది, లగ్నం కూడా సింహలగ్నం అయిందమ్మా. సెల్ఫ్ మేడ్ మే స్వతంత్రంగా బతకాలనే ఆలోచనతో ఉండే వ్యక్తిత్వం గల అమ్మాయి కాబట్టి కొంతవరకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి అదే కొంతవరకు ఇబ్బంది పెట్టే స్థితిగా కనబడుతుంది అక్కడ జాతకంలోని. ఇంకా సప్తమంలో చూసినప్పుడు గురువు యొక్క బలం కూడా బాగానే ఉంది, గురు బుధులు కలియక కూడాను. అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం రవి మహారదశ నడుస్తుంది. 2010 నవంబర్ నుండి రవి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడ నుండి కొంచెం వరకు ఈ వేడి తత్వం అంటే అగ్నితత్వం అనేది ఇద్దరి మధ్య ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. ఇద్దరి మధ్య ఈ కోపాలు ద్వేషాలు ఇవన్నీ కూడా పెరగడానికి కారణం కూడా 2010 నవంబర్ నుండి ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. అందులో రవిలో ఇప్పుడు ప్రస్తుతానికి అంతర్దశ తీసుకున్నప్పుడు ఏంటంటే గురువు యొక్క ప్రభావం కనబడుతుంది. కొంచెం ఈ గురు ప్రభావం 2013 అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపల స్థిరత్వం పడే అవకాశం ఉంది. ఏమాత్రం అధైర్యపడకండి. ఇక్కడ కూడా ఏంటంటే గురు మంత్ర సాధన చాలా అవసరం ఉంటమ్మా. అంచేత గురు మంత్ర సాధన అంటే ఎవరినైతే గురువుగా భావిస్తామో, గణపతిని కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, దత్తాత్రేయుల వారు ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి గురువుగా భావిస్తుందో, ఆ సాయిబాబా కానీ, అటువంటి గురువు యొక్క మంత్ర సాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అమ్మా. దీని ప్రభావంలో కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇది గోచార రీత్యా ఉన్న ఏళ్ళనాటి శని ప్రభావం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ముందంతా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నేను నా గురించి శ్రీనివాస్ గారు. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/9/68 మేడం. 6/9/68. టైమింగ్ అండి? రాత్రి 9:45 విజయవాడ మేడం. విజయవాడ. ఓకే అండి. సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతకుముందు నేను గురువు గారిని కాంటాక్ట్ చేశాను మేడం. ఓకే అండి. గురువు గారు ఫిబ్రవరి నుంచి బాగుంటుందని చెప్పారు. హోమం చేయించమన్నారు, హోమం చేయించాను. ఓకే అండి. అయ్యా ఏం చేయించారు చెప్పండి ఒకసారి. లైన్ కట్ అయింది. సౌర అష్టాక్షరి హోమం చేయించమన్నారు గురువు గారు 60 ఏళ్ళతోని. ఏ అష్టాక్షరి? సౌర అష్టాక్షరి హోమం ఉంది కదా. ఎవరిని కలిశారు మీరు? ఆన్లైన్లో కాంటాక్ట్ చేశాను సార్, ఇదే స్టూడియో లో. అచ్చా, స్టూడియోలో కాంటాక్ట్ చేస్తే చెప్తే చేశారన్నమాట. ఏమో మరి సతభిషం నేను ఎవరికి చెప్పలేదు. సతభిషం నక్షత్రం అయిందండి మీది ఇక్కడ. సతభిష నక్షత్రం కుంభరాశి అయింది, లగ్నం కూడా మేషలగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం తీసుకుంటే 2006 నుండి బుధ మహాదశ నడుస్తుందండి. అందులో కూడా అంతర్దశలో రవి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ రవి యొక్క ప్రభావం బుధ రవిల కలియక అనేది ఈ లగ్నానికి ఏమాత్రం సంపూర్ణమైన బలం ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఇది మేషలగ్నం అయింది. మీద మేషలగ్నంలో శని ఉండడం, శని వక్రంలో కూడా ఉండడం కొంతవరకు ఏ పని చేసినా జాప్యమే జరుగుతుంది తప్ప సంపూర్ణ ఫలితం ఇచ్చే అవకాశం లేదు. ఈ జాతకం మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ మన సౌరాష్ట్ర మహామంత్రం చెప్పేది కాకుండా మనైతే సూర్య ఆరాధన చేయమని చెప్తుంటాం. అదేంటంటే నిత్యం సూర్య ఆరాధన చేయమని. కానీ మీ జాతక రీత్యా వచ్చినటువంటి సూర్య ఆరాధన కంటే ముందు శని నెత్తి మీద కూర్చుని తాండవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ శనికి శత్రువు, ఈ లగ్నానికి మిత్రుడైనటువంటి వాడు రవి మాట. రవికి సంబంధించిన కెంపున రత్నం ఇమ్మీడియట్గా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, రవి అనేవాడు స్టేటస్ ఇస్తాడని, పొజిషన్ ఇస్తాడని చెప్పి మీ లగ్నాన్ని కూడా ఆ విధంగా ఇస్తాడు కాబట్టి ఆ కెంపున రత్నం ఇమ్మీడియట్గా 4 carats వరకు పెట్టుకోండి. దీంతోపాటు కనకపక్షరాగమైన రత్నం కూడా పెట్టుకున్న తర్వాత గురుమంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ మూడింటి ప్రభావం సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మే 30 తర్వాత గురు బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ప్రస్తుతానికి రెట్రోగ్రేషన్ ఉన్న గురుడు మే 30 తర్వాత మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఫలితాలు బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా పర్సనల్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి అందులో కాంటాక్ట్ చేస్తే ఇంకొంచెం వివరంగా చెప్పగలుగుతామండి మీకు. అలాగేనండి. నెక్స్ట్ కాల్ రామకృష్ణ గారు తిరువూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? నా పేరు రామకృష్ణ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/78 1978. టైమింగ్ అండి? 7:40 ఉదయం సాయంత్రం. ప్లేస్ అండి? తిరువురు. సమస్య ఏంటంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు చిన్న బిజినెస్ పెట్టామండి, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పరా, మీ వాయిస్ కట్ అవుతుంది. బిజినెస్ పెట్టాము, దాని గురించి తెలుసుకోవడానికి. ఏ బిజినెస్ అండి? ఎలక్ట్రానిక్ బిజినెస్.
ఓకే, తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. ఇది ఇక్కడ హస్త నక్షత్రం అయిందండి, కన్యా రాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృషభ లగ్నం అయింది. ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుంది, అందులో అంతర్దశ శని ప్రభావం కనబడుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే 2014 జనవరి తర్వాత మీరు చేసే వ్యాపారంలో మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఇక్కడ లగ్నానికి వ్యాపార లగ్నం, అది కాకుండా దోషం లేని లగ్నం ఉంది కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు కాబట్టి డెఫినెట్గా వ్యాపార రంగంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే కొంచెం బలం పెంచుకోవడం కూడా అవసరం ఉంటుంది కాబట్టి నిత్యం మీరు చేయవలసిన దాంట్లో అంటే చండీ ఉపాసన మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. దీంతోపాటు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నం కూడా పెట్టుకోండి. ఈ రత్నం కూడా కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. ఈ రెండింటి ప్రభావం వల్ల మీకు సుమారుగా 2014 జనవరి నుండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి, ఇందాక ముఖద్వారం గురించి, ఇంటి ముఖద్వారం గురించి తెలియజేశారు. అసలు ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, దాని ప్రభావం ఇంటిపై ఎలా ఉంటుందండి ద్వారాలు? సాధారణంగా ఏంటంటే మనకంటే 4, 6 ద్వారాలు ఉంటాయండి, లేదంటే 8 తర్వాత 12 వరకు వెళ్తాం. అయితే ఇక్కడ మనం 2 బెడ్రూమ్స్ ఇప్పుడు ఫ్లాట్స్లో అన్నీ తీసుకుంటాం కదా, 2 బెడ్రూమ్స్ అంటాం, 3 బెడ్రూమ్స్ ఉంటాం. 3 బెడ్రూమ్ అంటే కనీసం 6 ద్వారాలు ఉండాలన్నమాట. ఈ 6 ద్వారాలు ముఖ్యమైనది ముఖద్వారం అంటమాట. ఈ ద్వార పూజ చేసినప్పుడు ఏం చేస్తారంటే పండితులు అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి పిలిపించి ఆ ముఖద్వారానికి అంటే అక్కడ దేవతలను ఆహ్వానిస్తారన్నమాట. ఈ ఇంటికి ఉన్న వాళ్ళందరికీ శుభం జరగాలని చెప్పి ఆ ద్వార పూజ చేసినప్పుడు చేస్తారన్నమాట. అది ఆ విద్య తెలిసిన వాళ్ళు అవన్నీ చేస్తారు, ప్రతి ఒక్కరూ చేయడానికి అవకాశం, ప్రతి ఒక్కరికి తెలియదు అన్నమాట వాటి గురించి. సో ఈ ముఖద్వారానికి ఎప్పుడైతే ద్వార పూజ మనం చేస్తామో ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ ద్వార పూజ చేసిన తర్వాత ఎవరైతే ఆ గురువు ఉంటే ఆ గురువు ముందు పాదం వేసి తర్వాత ఇంటి ఇల్లాలు, ఇంటి యజమాని ఆ విధంగా ద్వారంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల దాని శుభమైన కార్యక్రమాన్ని ఏదో ఒకటి చేస్తామన్నమాట. ఆ చేసినప్పుడు ఏంటంటే ఆ శ్రీచక్రార్చన చేయించవచ్చు, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణార్చన చేయొచ్చు, ఎందుకంటే శుభం జరగాలి ఇంటి వాళ్ళని. అదేవిధంగా గణపతి హోమం ఒకటి చేయొచ్చు, ఏదో ఒక లేదా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ద్వారానికి ముందు ప్రాశస్యం ఉంటుంది, ఎందుకంటే మనం రక్షించేది, మనం ఎప్పుడూ సంరక్షణగా ఉంచేది ముఖద్వారం అంటారన్నమాట. ఎన్ని ద్వారాల లోపల అనేది ఇప్పుడు 4, 6 అనేది సవ్యమైన స్థితి కాబట్టి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్లోనే అతి సామాన్య వ్యక్తులు ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి అంటే దాని ద్వారం పొడుగు వెడల్పు అని చూడాల్సి వస్తుంది. అయితే ఈ ముఖద్వారానికి మాత్రం ఇటువంటి పూజ చేసి సంవత్సరానికి ఒకసారైనా సరే మీరు చేసి ఇంట్లో కానీ మీరు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ప్రతి సంవత్సరం శుభంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లగ్నం పెట్టుకుని మనం ఎప్పుడైతే గృహప్రవేశం చేస్తామో ఆ లగ్నానికి కూడా ఒక జాతకం ఉంటుంది. ఒక మనిషి పుట్టగానే చూడండి జాతకం ఏ విధంగా చేస్తామో, ఒక సమయం తీసుకుని ఆ సమయం ప్రకారం గృహప్రవేశం చేస్తాం, ఆ సమయానికి ఒక జాతకం ఉంటుంది. దానికి దశలు అంతర్దశలు ఉంటాయన్నమాట. అంచేత ఒక్కొక్కసారి దశలు సరిగ్గా లేనప్పుడు ఆ ఇంట్లోనే కోట్లు సంపాదించిన వాళ్ళు ఆ ఇంట్లో ఉంటుండగానే నష్టపోయే జీవితాలు ఎన్నో కనబడుతుంటాయి. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ ఇల్లు ఒక దేవాలయం ఉంటుంది, దానికి ఒక లగ్నము, దానికి ఒక దశ అంతర్దశ ఉంటుంది కాబట్టి. అంచేత ఏంటంటే మనం అలా ముఖద్వారానికి ఎప్పుడైతే ద్వార పూజ చేసుకుంటూ ముందుకు వెళ్తాం లోపలికి డెఫినెట్గా ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండడానికి ఉంటుంది కదా. సంవత్సరం ఒకసారి చేయడం ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలం. అలాగేనండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు, కొంచెం క్లియర్గా చెప్పండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/06/1985. టైమింగ్ చెప్పండి శ్రీనివాస్ గారు, టైమింగ్ చెప్పండి. ప్లేస్ అండి, ప్లేస్ చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే బిజినెస్ గురించి పెడదామని. ఓకే అండి, అయ్యా మీది ఇక్కడ సమయం లేనప్పుడు ఆ రోజు డేట్ ప్రకారం చూసుకుంటే విశాఖ నక్షత్రం అయిందండి. మీది విశాఖ నక్షత్రం సూర్యోదయ కాలంలో కనబడుతుంది. అది 4వ పాదం అంటే వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశికి 7 లక్షల ప్రభావం ఉంది కాబట్టి మీరు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. తర్వాత మీకు వ్యయ స్థానంలో 2 గ్రహాలు కూర్చున్నా కానీ వ్యాపారం అనేది మీకు సమంజసమైంది కాదు. మీరు సొంతంగా ధనం పెట్టి వ్యాపారం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంచేత ఉద్యోగ రీత్యా చేయడం లేదా కమిషన్ ఏజెంట్గా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేదా బుల్ వర్క్ అంటారన్నమాట, ఒకరు ధనం పెడితే మనం పని చేయడం అన్నమాట. ఆ తర్వాత మనకు అందరూ 20% 15% ఇస్తామని అంటుంటారన్నమాట మనం డబ్బు పెట్టనప్పుడు అన్నమాట. ఈ విధమైన అడ్జస్ట్మెంట్స్తో కానీ మీరు వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మీ చేతిలో ధనం అనేది నిలబదు, వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రయత్నంగా చేయండి. సుమారుగా 2013 డిసెంబర్ తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.